హాయ్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ ప్రోగ్రామింగ్ ఇన్ సి. అసలు సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు? ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి? అనేది నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ థియరీ పార్ట్ నేర్చుకుంటారు సి ప్రోగ్రామ్‌లో. థియరీ పార్ట్ అసలు టచ్ చేయకూడదు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఓరియెంటెడ్ ఎళ్ళాలి. అంటే ఆహ్, నేను ఏ విధంగా అయితే నేర్చుకున్నానో మీకు ఆ విధంగా చెప్తాను. ఆహ్, ఇప్పుడు కీవర్డ్స్ అన్నిటిని కూడా బ్లాక్‌తో చేస్తాను. కంప్యూటర్‌కి సంబంధించిన వర్డ్స్ అసలు సి ప్రోగ్రామ్‌లో ఉండేటువంటి బ్లాక్ కలర్‌తో వాడేవి మొత్తం సికి సంబంధించినవి. నెక్స్ట్ బ్లూ కలర్‌వి మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేవి. మనకు సంబంధించినవి. మనం ఏం రాస్తాం అయి మన థాట్స్ అన్ని రాస్తాం. నెక్స్ట్ రెడ్ కలర్ అనేది అవుట్‌పుట్‌ని రిప్రజెంట్ చేయడానికి వాడతాను. ఇప్పుడు చూద్దాం ఎలా రన్ చేస్తానో. ఇది ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఇది లైన్ బై లైన్ రాసుకోండి ఇలాగా. అసలు ఏంటిది అని చెప్తాను నేను. మనకి అవుట్‌పుట్‌లో హలో వర్డ్ అనేది ప్రింట్ అవ్వాలి. అసలు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎందుకు రాసానంటే మీరు హ్మ్. ఇదసలు లైన్ అంటే ఏంటి? ఇంట్ అంటే ఏంటి? ప్రింట్ఎఫ్ అంటే ఏంటి? రిటర్న్ అంటే ఏంటి? ఈ కర్లీ బ్రేస్ అంటే ఏంటి? అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎందుకని ఒక డెమో ప్రోగ్రామ్ ఇది. హలో వరల్డ్. ఇప్పుడు దీన్ని చూద్దాం అసలు ఇది ఎలా వర్క్ అయిద్దని. ఇది ఆహ్, మనకి అవుట్‌పుట్‌లో హలో వర్ల్డ్ అనేది కన్సోల్‌లో రావాలి అవుట్‌పుట్. ఇది హలో వర్ల్డ్ అనేది దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ కూడా నేను ఇస్తాను మీకు. ఆన్‌లైన్ వర్షన్ వాడుకోవచ్చు. లేదంటే మనం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. డేవ్ సి++ అని. చూద్దాం ఒకసారి ఇది ఎలా వర్క్ అయిద్దని చూద్దాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే కంపైలర్ అనేది ఉండిద్ది కంపైలర్. ఆ కంపైలర్ అంటే నేను తర్వాత చెప్తాను. కంపైలర్ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. చెక్ చేసుకొని ప్రింట్ఎఫ్ అనేది స్టాండర్డ్ సి ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ అనేది మనకి సి ప్రోగ్రామ్ నేర్చుకునేంత వరకు తెలీదు. ప్రింట్ఎఫ్ అనేది స్టాండర్డ్ సి ఫంక్షన్. ఈ ప్రింట్ఎఫ్ అనేది చూడంగానే కంపైలర్ ఇందులో ఏవైతే ఉందో ఈ సే సే వీటిలో ఓపెన్ బ్రేస్‌లో అది మొత్తం ప్రింట్ అయిపోయిద్ది అవుట్‌పుట్‌లో. ఈ రిటర్న్ ఎందుకు వాడామంటే ఇంట్ అంటే ఏంటి ఒక వాల్యూ. రిటర్న్ 0 లైన్ చెక్ చేసుకొని అవుట్‌పుట్‌లో రిటర్న్ 0 అని కూడా ప్రింట్ అవుతుంది. ఇది హలో వరల్డ్ ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క లైన్ ఎలా రాయాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ అసలు సి ప్రోగ్రామింగ్‌లో మనము ఒక కోడ్ రాయాలంటే 3 విషయాలు మైండ్‌లో పెట్టుకోవాలి. ఒకటి ఏంటి ఫస్ట్ వర్డ్ ఏంటి ప్రోగ్రామ్ క్రియేషన్. ప్రోగ్రామ్ కంపైల్. థర్డ్ వన్ ఈస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ 3 స్టెప్ మనం ఫాలో అవ్వాలి. స్టెప్ బై స్టెప్. మీరు కంపల్సరీ ఈ 3 పెన్నులు వాడండి. రెడ్, బ్లూ, బ్లాక్, బ్లూ, రెడ్. ఈ 3 వాడండి. ఇవి వాడితేనే మీకు సి ప్రోగ్రామింగ్ ఈజీగా అర్థమైద్ది. మీరు బిగినర్ లెవెల్‌లో మాత్రమే ఉన్నారు. బిగినర్. ఎప్పుడైతే ప్రొఫెషనల్‌కెళ్తారో అప్పుడు మాత్రం మీరు ఒక 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 కలర్ వాడండి. అప్పటి వరకు మీరు రెడ్, బ్లూ, బ్లాక్ కంపల్సరీ వాడాల్సిందే. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతారు అందుకని. యాహ్! సో, హౌ టు రైట్ ఏ ఫస్ట్ సి ప్రోగ్రామ్. Just open dev C++, dev. Open this. If you open this, you will show the screen will appear this. Now, first program is file. How to create a first file? New source project. Set source project. This first of all, write the code. #include stdio.h. Next int main return 0. Next writing first program is print hello world. printf hello world. Next file, save as, save it whatever it is, whatever you wish. Save anywhere, no problem. Desktop, this PC. I am saving anywhere. Documents I am saving anywhere. First C program. first C program. Save anywhere, no problem. Then execute. First compile.
compile, no errors are coming. Next, run. Yeah, hello world you will print hello world. Now just how to check error, if any error is present. Yeah, how to check file, next file, compile, error showing line 6. What is it? There is a comment missing before line. Next file, save, compile, run. Yeah, hello Verilog world, hello world. Yeah, this is the first program of C. Now enjoy. Then how to close this program? File, close, file, exit. This is the method of how to write a program in Dev.